డే 3 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో భాగంగా డే 3లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఎప్పుడు వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్లైనా ఫుడ్ గురించి ఏం తింటున్నావు, ఫుడ్ ఏం తీసుకుంటున్నావు, ఫుడ్ కూడా మెయిన్ కదా. నీ బాడీలో పేరుకుపోయిన చెత్తను తగ్గించడానికి నువ్వు ఏ రకమైన గడ్డి తింటున్నావు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా మెల్లిమెల్లిగా వీడియోలు పెడతాను, వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో కొంచెం కొంచెం ఒకటేసారి అన్ని పెట్టేస్తే తేడా ఏముంటుంది, పని ఏముంటుంది. సో జాగింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒళ్ళంతా చెమటలు పట్టిన తర్వాత లైట్గా వామప్ చేసిన. నేను ఏం వామప్ చేస్తున్నా అని చెప్పి చేద్దామని చెప్పి ఫుల్ వీడియో తీసిన. అదేమో 12 నిమిషాలు వచ్చింది. సో 12 నిమిషాలు అంటే మనకి సెట్ కాదు కదా, మనమేమో షార్ట్ వీడియోలో పెడుతున్నాం కదా. సో అందుకని ఆ 12 నిమిషాల వీడియోని చాలా స్పీడ్ పెట్టి చూపిస్తున్నా. ఒకసారి చూడండి ఎంత స్పీడ్లో ఉందో. ఇది నేను డైలీ చేసే వామప్ అన్నట్టు. ఇది నాకు చిన్నప్పుడు ఎప్పుడో క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు మా కిషోర్ అన్న నేర్పించిన వామప్ నాకు ఇంకా గుర్తుంది. సో అదే వాకింగ్, జాగింగ్ ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత ఈ వామప్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా అన్న నేర్పించిన వామప్లన్నీ కంపల్సరీ చేస్తా. ఆ తర్వాత కొద్దిగా మెడిటేషన్ చేస్తా అన్నట్టు. సో 2 ఇయర్స్ ముందు చేసేటోడిని, తర్వాత బంద్ చేసుడు అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ మొదలుపెట్టిన. ఇలాగే ఇది కంటిన్యూ మా కిషోర్ అన్న నేర్పించిన వామప్ అంతా కంటిన్యూ చేయడం జరుగుతుంది. షాక్‌గా కానీ స్పీడ్‌లో పెట్టిన. 12, 13 నిమిషాలు వచ్చింది. అంతగానం పెడితే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పి అంతగానం పెట్టకుండా ఏదో 3 నిమిషాలకి, 3:30 నిమిషాలకి అట్లా కుదించిన. సో వీలుంటే వీడియోని మొత్తం చూడండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కుదిరితే, నచ్చితే, వీలుంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో అంటే ఇవనే కాదు, నా వెయిట్ లాస్ ఛాలెంజ్ సంబంధించిన ఎంత వెయిట్ లాస్ అవుతున్నా, ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నా, తగ్గుతున్నానా, పెరుగుతున్నానా, చేసిన దానికి ఫలితం ఉంటుందా, ఉండదా, ఏందనేది 100 రోజుల తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికైతే నా వెయిట్ ఇప్పుడు 110 కేజీస్. 110 కేజీస్ ఉన్న 110 కేజీస్‌లో ఎన్ని కిలోలు తగ్గుతా ఏందనేది చూద్దాం. ఇక ఫుడ్ గురించి వస్తే ఇట్లా ఏమేమి తింటా, ఎట్లా తింటా అంటే మ్యాక్సిమం తగ్గిస్తున్నా. కాకపోతే మనం ఎప్పుడు ఫుల్లు ఫుడ్ లాగించే పార్టీ కాబట్టి ఒకేసారి కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం కదా. మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం కంట్రోల్ చేస్తున్నా. మరీ ఎక్కువ కంట్రోల్ చేయట్లేదు, మరీ ఎక్కువ ఆకలి చంపుకోవట్లేదు. తినేకాడికి తింటున్నా, కడుపు మంచిగా తింటున్నా. కాకపోతే కొంచెం పద్ధతిగా తింటున్నా. ఇంతకుముందు మన ఇష్టం వచ్చినట్టు తినేది. కాకపోతే ఇప్పుడేందంటే కొంచెం పద్ధతి అనేది మెయింటైన్ చేసుకుంటూ తినడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ కూడా అట్లా ఏం తింటున్నా ఏందనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అప్లోడ్ చేస్తా చూడండి. ఈ వీడియోలో అప్లోడ్ చేయలేకపోతున్నా, ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది వీడియో. చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో ఎట్లుంటుంది ఏందనేది చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ యొక్క చిన్న రాగి దోశ అయితే తింటున్నా. మొత్తం జాగింగ్, వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ర్యాపిడో వెళ్ళాలి కాబట్టి టిఫిన్ చేసి బయలుదేరుతున్నా.